సినిమా మామూలుగా లేదన్న, అదిరిపోయిందన్న. చాలా అంటే చాలా బాగుంది. అసలు ఏం యాక్టింగ్ అన్న, శ్వాస అన్న యాక్టింగ్ అయితే అదిరిపోయింది. అల్టిమేటెడ్. చాలా అంటే చాలా బాగుందన్న. సూపర్ సినిమా. నిజంగా ఒకటే చెప్తున్నా, ప్రీమియర్ షో చూసినాక చెప్తున్నా భయ్యా, సినిమా అంటే ఇలా ఉండాలి. నిజంగా శ్వాస చాలా అంటే చాలా బాగుంటుంది. అదిరిపోయింది సినిమా అయితే ఇంకో లెవెల్లో ఉంది. ఆ మ్యూజిక్ ఉందన్న, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్న, ఆర్ఆర్ కానీ, ఆ సాంగ్స్ కానీ, ఎవరికి బంపర్ హిట్ అన్న. నేను చెప్పాల్సిన అవసరం లేదు, బంపర్ హిట్. సినిమా చాలా బాగుంది. సుహాస్ అన్న యాక్టింగ్ తో పాటు ఇందులో తన క్యాస్ట్ గురించి చూపించాను. ఒక క్యాస్ట్ గురించి అంటే మంగళోడిగా నీకు నేను చెప్తున్నానా, మంగళోడిగా చాలా గౌరవపడుతున్నా. ఎందుకంటే అలా ఉంది సినిమా, చాలా బాగుంది. ఒక క్యాస్ట్ గురించి ఇంత అద్భుతంగా సినిమా తీసిన మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి భయ్య. ఏం సినిమా భయ్య. నిజంగా హీరో హీరోయిన్ మధ్యలో ఆ కెమిస్ట్రీ కానీ, ఆ లవ్ కానీ, ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బాగుంది భయ్య. ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోద్ది. క్యాస్ట్ గురించి కానీ, లవ్ గురించి కానీ ఇంత అద్భుతంగా చూపిస్తున్న మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి. డైరెక్టర్ గారు హార్ట్స్ ఆఫ్. నిజంగా ఈ స్టోరీ, ఈ సినిమా నిజంగా సుహాస్ మనోడు అయితే హైలైట్, వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ హీరో అనమాట మనోడు. చాలా బాగుంది భయ్య. నిజంగా సిస్టర్ క్యారెక్టర్ ఉంటుంది భయ్య, అల్టిమేట్. నిజంగా ఆమె చేసిన క్యారెక్టర్ వైజ్ అయితే చాలా బాగుంది. అసలు ఒకటే చెప్పాలి భయ్య, సినిమా గురించి అయితే ప్రతి ఒక్కరు చూడండి, ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి సినిమాలు అయితే మీకు అస్సలు రావు. నిజంగా రేపు రిలీజ్ అయ్యే ఫ్రైడే సినిమాలు చాలా ఉన్నాయి. ఈజ్ ద బెస్ట్ సినిమా మాత్రం నిజంగా చెప్తున్నా. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ భయ్య చాలా బాగుంది. ఎవరు మిస్ కాకండి, తప్పకుండా వెళ్ళి థియేటర్లో చూడండి భయ్య. సూపర్ హిట్ మూవీ. ఒకటే చెప్తున్నా, సినిమా ఎలా ఉండాలంటే నిజంగా చెప్తున్నా, ఒక డైరెక్షన్కి మాత్రం అల్టిమేటెడ్ ఈ సినిమా చూసి నేర్చుకోవచ్చు డైరెక్షన్. అలాగే హీరో గారి పర్ఫార్మెన్స్ అయ్యా, నాకు చిరంజీవి గారు గుర్తుకొచ్చు. సీరియస్గా చెప్తున్నా, చిరంజీవి గారు గుర్తుకొచ్చు. అప్పల్లో చేసిన అయ్యా చిరంజీవి గారు అంతకు మించింది ఈ సినిమాలో. మనోడి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఒక సినిమా గురించి కాదు, అన్ని సినిమాలు వర్ణించినా కూడా మనోడు అయితే తోపు అంటే తోపు కాదు, మామూలు తోపు. అల్టిమేటెడ్ భయ్యా, నెక్స్ట్ లెవెల్ హీరో. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతుంది సినిమా. మీ లవ్ అంటే పర్సనల్ లవ్ కానీ, పర్సనల్ విషయాలు ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి మాత్రం బాగా కనెక్ట్ అయిపోతుంది. క్యాస్ట్ పరంగా ఒకటి పక్క పెడితే ప్రతిదీ కూడా హైలైట్ అయ్యే సినిమా మొత్తంలో. మంచి కాన్సెప్ట్ అసలు. ఆ బ్యాండ్ అన్నా కేశవ్ మామూలు, అమ్మో మామూలు కాదయ్యో. నిజంగా కేశవ్ క్యారెక్టర్ అయితే అద్భుతంగా చూపించారు. అంటే ఒక అమాయకుడిగా ఫ్రెండ్షిప్కి ఇచ్చే విలువ కానీ, తన లవ్కి ఇచ్చే విలువ కానీ చాలా వేరే లెవెల్లో చూపించారు. నిజంగా హీరో తర్వాత అంత క్రేజీ అంటే కేశవ్ అని చెప్పుకోవచ్చు అన్న. చాలా బాగుంది అసలు. మనోని క్యారెక్టర్ వైజ్ కూడా సూపర్. నాకు బాగా నచ్చింది అన్న సినిమా అయితే భయ్య. ఇప్పుడే చూశాను అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఎరగదీస్తాడు భయ్య. మామూలు సినిమా కాదు, కల్ట్ మాస్ బ్లాక్ బాస్టర్ సినిమా ఏదైనా అంటే ఇదే. సుహాస్ నిజంగా కొత్తలో చూడండి, నిజం చెప్పాలంటే ఎంతమంది అసలు ఈ క్యారెక్టర్కి సుహాస్ తీసుకోవడం డైరెక్టర్ అన్న హ్యాట్స్ ఆఫ్ అన్న. నిజంగా ఒక ఫెంటాస్టిక్ మంచి సినిమాని తీసుకొచ్చో, ఎంతో మంది కెరీర్ మార్చావు ఈ సినిమా వల్ల. సో ప్రతి ఒక్కరు రండి, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా చూడండి. నిజంగా మైండ్ బ్లోయింగ్ భయ్య. కొన్ని సీన్లు ఉంటాయి భయ్య, విజువల్స్ బంచిక్ ఫెంటాస్టిక్ భయ్య. అందరికీ నచ్చుతాయి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ప్రతి ఒక్కరు రండి, సినిమాని అయితే చూడండి. మైండ్ బ్లోయింగ్ సినిమా. స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ బాగుంది, బీజం బాగుంది, అన్ని విధాలుగా అన్ని మనకి ఇచ్చారు భయ్య. ఇటువంటి సినిమాని ఎవరు మిస్ అవ్వద్దు. డైరెక్టర్ దుష్యంత్ అన్న, నువ్వు దేవుడు అన్న. ఒక రాజమౌళి, ఒక త్రివేట్ల, ఒక పూరి జగన్నాథ్, ఇప్పుడు అన్న దుష్యంత్. ఈ పేరు నిజంగా గుర్తుపెట్టుకోండి, చాలా ఏళ్ళు యాద ఉంటుంది. శరణ్య గారు సిస్టర్ క్యారెక్టర్ చేశారు, ఎలా ఉందన్న? అన్న మనం ఆవిడ ఆల్రెడీ మనం ఫిరా సినిమాలో చూసాం, ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాం. ఆమె రోజుకి ఆమె యాక్టింగ్తో పాటు ఆమె పెర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది. సో సినిమాకి రండి, ప్రతి ఒక్కరు చూడండి, మంచి ఎంటర్టైన్మెంట్. బేబీకి అమ్మ మొగుడు అదవుతుంది కదా, బేబీకి అమ్మ మొగుడు అంతే. అయితే అద్దరిపోయిందన్న. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. సుభాష్ అన్న ఎన్నెన్నో ఇట్లు తీసుంటాడు కానీ ఇంత ఎమోషన్, ఇంత ఫీలింగ్, ఒక అక్కకి ఒక తమ్ముడుకున్న ఎమోషన్ ఇప్పుడు ఎన్నో మూవీస్ వచ్చుంటాయి. ఎప్పుడు మనం చిరంజీవి గారిని చూసుంటాం గతంలో 90s సినిమాలు, మళ్ళీ సేమ్ అదే దానికంటే మించిపోయి చేశాడు సుభాష్ అన్న. అయితే చాలా బాగానే ఉంది, చాలా బాగుంది. నేనైతే హీరోయిన్ అద్దరిపోయింది. ఎలా ఏమి చేశారంటే, ఒక గుడ్ లుకింగ్ అండ్ ఒక విలేజ్ అమ్మాయిని మళ్ళీ చూపించారంటే మళ్ళీ డైరెక్టర్ గారి వల్లే. నిజంగా డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్. అంతే లాస్ట్ అంతా సినిమా అంతా ఒక లెవెల్ అయితే, లాస్ట్ ఒక 5 minutesలో మాత్రం ఏడిపించడం కాదు కదా, ఒక్కొక్కరికి బంప్సే ఒక రేంజ్లో అయితే ఉంటుంది. మెయిన్ అయితే ఇందులో ఎమోషన్ అయితే బాగుంది. లవ్ స్టోరీ అయితే ఒక చిన్న లిటిల్ లవ్ స్టోరీ అయితే అద్దరిపోయింది. ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న లవ్ స్టోరీ అవ్వచ్చు, దానికి పొలానికి సంబంధించి కొన్ని ఇష్యూస్ అయితే అవుతాయి కదా క్యాస్ట్కి. కానీ ఒక
సెలూన్ షాప్లో సంబంధించిన వాళ్ళు కూడా ఇంతలా ఎఫెక్ట్ చేస్తే ఉంటుందా? మనకైతే మంచి మెసేజ్ అయితే ఉన్నది. నాకైతే చాలా బాగా నచ్చింది. అంబాజీపేట బ్యాండ్ మామూలు అయితే ఇరగొట్టి పాడేసారు నా ఇప్పుడే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా. అసలు ఈ సినిమా మాత్రం సూపర్ ఉందన్న. ఫస్ట్ హాఫ్ మాత్రం అసలు ఒక ఉమెన్ సెల్ఫ్ రెస్పెక్ట్, ఆమె కోల్పోతే అంటే ఎలా కష్టపడి అంటే ఆమె ఎలా కాపాడుకోవాలో సినిమాలో మాత్రం కట్టు మూవీ అని చెప్పుకోవచ్చు. నాకైతే బాగా నచ్చింది. ఇంకొకటి హీరోకి హ్యాట్స్ ఆఫ్ చెప్పగలరు. ఒక చిరంజీవి, ఒక ఎన్టీఆర్, సుహాస్ అని యాక్టింగ్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పగలరు. ఏం యాక్టింగ్ అని అసలు చంపేసిండన్న. ఆ రియల్ యాక్టింగ్ అసలు కన్నా నీళ్ళు వచ్చేస్తాయన్న. ఒక అమ్మాయిని త్యాగం చేసి మరి ఒక ఊరిని కాపాడుకునే ఆ సీన్స్ కానీ ఆ సన్నివేశాలు నాకైతే అసలు ఈ సినిమా మాత్రం సూపర్ అన్న. నా లైఫ్లో ఇలాంటి స్టోరీ ఏడాల్సి ఉంటుంది. హీరోయిన్ యాక్టింగ్ ఏం యాక్టింగ్ చేసిందన్న. ఫస్ట్ మూవీ అయినా కూడా ఆ యాక్టింగ్ ఎలా చేయాలి అసలు నీట్గా అసలు నాకైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. పాత హీరోయిన్ ఏంటో యాక్టింగ్ ఒకటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. ఇలాంటి స్టోరీ మీరు తీసుకొని చేయడం మాకు చాలా చాలా బాగా సినిమా మాత్రం సూపర్. 1 మ్యాన్ సుహాస్ అంబాజీపేట బ్యాండ్ పార్టీ సినిమా అయితే ఎక్సలెంట్ గా ఉంది. హీరోయిన్ పర్ఫార్మెన్స్, ఇటు అన్నా చెల్లెలు అనుబంధం, ఇటు విలనం, సూపర్ సినిమా అండి. చాలా బాగుందండి నిజంగా. నాకైతే సుహాస్ చూస్తే ఆపత్ బాంధవులు చిరంజీవి వచ్చాడండి. నెక్స్ట్ ఆపతి గజనీ అనమాట. గజనీ డైరెక్షన్ అయితే ఎక్సలెంట్ డైరెక్షన్ అండి. సినిమా చూసిన బాంబ్స్. మన చిన్నప్పుడు మన ఫ్రెండ్స్ ఉంటారు కదా, 6 సంవత్సరాలు బండాడు ఆడుకుంటాం, అది 10 years నాడు 16 years నాడు ఇలా ఆడుకుంటాం చూసినా వాళ్ళు మన పక్కనే కూర్చొని మాట్లాడుతున్నారేమో అనే ఒక స్టోరీ. రావుల బాలం, రాజమండ్రి అందాలకి సూపర్. చిన్న బడ్జెట్ కాదు భయ్యా. సో నిజంగా సూపర్ సినిమా చూసినట్టే మాకు అనుకుంటున్నాను. సినిమా చాలా బాగుంది భయ్యా, ఎవరు మిస్ అవుతుంది. జై సుహాస్. ఎలా ఉంది సుహాస్ గారి క్యారెక్టర్ ఎలా ఉంది? బాగుంది మూవీ అంతా. మీకు ఎలా అనిపించింది? నాకు బాగా నచ్చింది. నాకు అక్క క్యారెక్టర్ బాగా నచ్చింది. బాగుందండి క్యారెక్టర్స్ అన్ని. హీరో గారి యాక్టింగ్ ఎలా ఉంది? అందరి యాక్టింగ్ బాగుంది. హీరో ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్టర్ కాబట్టి సో విలన్ క్యారెక్టర్ చేసిన వెంకట్ షీ విల్ హ్యావ్ ఎ గుడ్ నేమ్ ఇన్ ఫ్యూచర్. బాగా చేశారు. మ్యామ్ ఎలా అనిపిస్తుంది? బాగుంది, చాలా బాగుంది. సిస్టర్ సెంటిమెంట్ చాలా బాగుంది. హీరో కూడా చాలా బాగా చేశారు. మ్యామ్ సినిమా ఎలా ఉంది భయ్యా? అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అంటే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అంటే అంబాజీపేట నుంచి అమెరికా వరకు బ్యాండ్ మోతే. మ్యామ్ ఎలా అనిపించింది సినిమా? చాలా బ్లాక్ బాస్టర్ కి 100 times బ్లాక్ బాస్టర్. చాలా బాగుంది మూవీ. కొత్త కాన్సెప్ట్ అసలు ప్రతి ఒక్క అంటే అక్కడ చంపడం కూడా ఎంతో కొత్త వెరైటీగా ఆలోచించారు. నాకు చాలా నచ్చింది. చాలా రోజుల తర్వాత మనసుకు నచ్చిన మూవీ వచ్చింది. విలేజ్ స్టైల్ అండ్ మంచి కూల్ లవ్ స్టోరీ చాలా బాగుంది. అసలు అందరూ వచ్చి ఖచ్చితంగా చూడండి. చాలా అంటే చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది. నా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అంటే లోపల సినిమా థియేటరే కాదు, ఏరియా మొత్తం బ్యాండ్ మోగిపోతుంది. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ మూవీ అన్న. అంటే అప్పుడెప్పుడు బేబీ చూసిన అంటే కల్టు బొమ్మ, దాని తర్వాత మరొక కల్టు బొమ్మ అని చెప్పుకోవచ్చు. అసలు నెక్స్ట్ లెవెల్ స్టోరీ అని అసలు. అంటే ఇప్పుడు మెయిన్ స్టోరీ వచ్చేసి మంచిగా ఉంటుంది. అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఏదో క్యూట్ లవ్ స్టోరీ లాగా బ్లాక్ అండ్ వైట్ గురించి చాలా బాగా చూపించారన్న. అంటే కొంచెం లో క్యాస్ట్ హై క్యాస్ట్ వాళ్ళ గురించి కూడా చాలా అంటే చాలా బాగా చూపించారన్న. హీరోయిన్ స్క్రీన్ మీద ఉన్నంత సేపు మాత్రం అలాంటి కుర్రోళ్ళు అరుపులు అని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్గా చెప్పుకోవాలి మన సుహాస్ గారు అన్న. మొన్న పద్మభూషణ్ తోటి హిట్, దానికంటే ముందు కలర్ ఫోటో హిట్, ఇది కూడా హిట్టే. అంటే ఒకటే చెప్తున్నానా, ఎంతమంది వచ్చిండ్రో జనాలు చూసుకోండి మీరు. ఓన్లీ స్టార్ హీరోస్కే కాదమ్మా, ఇలా మంచి మంచి స్టోరీస్ తీసే ప్రతి హీరోకి ఫ్యాన్స్ ఉంటారు. చాలా అంటే చాలా బాగుందన్న. నెక్స్ట్ లెవెల్ స్టోరీ. సినిమా అయితే అదిరిపోయిందన్న. చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ సినిమా అనేది నిజంగా గుండెలకి తట్టుకుందన్న. ఒక మంచి నిజంగా కింది స్థాయి వాళ్ళు, పై స్థాయి వాళ్ళు, అన్ని క్లాసెస్ అన్న. వాళ్ళన్నిటి గురించి అసలు ఎలా ఉండేది రిలేషన్షిప్ అంటే మొత్తం అంతా చూపించారు. సిస్టర్ సెంటిమెంట్ ఉంటుందన్న. అమ్మ మామూలు సిస్టర్ సెంటిమెంట్ కాదు. అక్క క్యారెక్టర్ చేసే శరణ్య గారికి నిజంగా ఓలాటెడ్ చెప్తున్నా కదా, మరి చెప్పే ప్రతి డైలాగ్ నేను బాగా అంటే బాగా కనెక్ట్ అయిపోయాను. ప్రతి అమ్మాయి, ఆడది, అక్క, చెల్లి, అమ్మ ప్రతి ఒక్కరు నిజంగా వాళ్ళల్లో అలా చూసుకుంటారన్న. నాకు అంత బాగా నచ్చింది. నాకు ఇంకా సుహాసన్ యాక్టింగ్ అయితే మైండ్ బ్లోయింగ్ అని. నిజంగా మామూలు యాక్టింగ్ కాదు, ఇదిగా తీసేసిండు. నిజంగా చెప్తున్నా, చిరంజీవి గారి సినిమా ఆపత్ బాంధవుడులో ఎలా అయితే యాక్ట్ చేసిండో సేమ్ అలానే అనిపించింది అన్న. నిజంగా చెప్తున్నా, మీరు అందరు పక్కా వెళ్ళి చూడండి నా సినిమాని.
చాలా అంటే చాలా అదిరిపోయిందన్న. ఇప్పుడే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అనే సినిమా చూశాను. నిజంగా ఈ సినిమా ఏంటంటే బ్యాండ్ అని అంటాం కానీ నిజంగా ఈ సినిమా ఒక పెద్ద బ్రాండ్ అన్న. నిజంగా మామూలుగా లేదు. సినిమా ఏంటంటే ఒక స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక సరైన ఒక కొత్త కంటెంట్ మన ముందుకు తీసుకొని వచ్చారు. హీరో అండ్ హీరోయిన్ కి మధ్యలో ఉన్న ఒక వన్ ఆఫ్ ది ట్రూ లవ్ స్టోరీతో తెరకెక్కించారన్న. అండ్ ఈ మూవీ ఏంటంటే అన్నదమ్ముళ్ళకి ఇద్దరికి మధ్యలో ఉన్న సెంటిమెంటల్ సీన్స్ కానీ అండ్ హీరో సుహాస్ గారి యాక్టింగ్ అయితే మామూలుగా లేదన్నా. నిజంగా ఇరగదీసి పడేశారు. లాస్ట్ సెకండ్ హాఫ్ తర్వాత లాస్ట్ 5 నిమిషాలు అయితే నిజంగా ఎమోషనల్ సీన్స్ మామూలుగా లేకపోయా చాలా ఏడ్పించి పడేశారు. నిజంగా సుహాస్ గారిని చూస్తుంటే మన యాక్టర్ చిరంజీవి గారు జగదేక ఆపద్బాధుడు అనే సినిమాలో ఏ రకంగా అయితే యాక్టింగ్ చేశారో సేమ్ అదే రకంగా అనిపించింది. నిజంగా అయితే మూవీ అయితే బాగుందన్న. సరైన ఒక కొత్త కంటెంట్ కొత్త కథని ఎంచుకొని మనం ముందుకు వచ్చారు. అందరికీ నచ్చుతుంది. ఈ ఫ్రైడే రోజు రిలీజ్ అయిన సినిమాలలో వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా అని అంటే ఈ మూవీ అని నేను చెప్పగలనన్నా. నిజంగా ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి ఆదరించండి అన్న. ఇప్పుడే చూసి వచ్చానండి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా. ఎస్పెషల్లీ నేను వచ్చింది డైరెక్టర్ కోసం విషయాలు అడిగినండి. నేను షార్ట్ ఫిల్మ్ మేకర్ ఇంతకుముందు నేను ఎర్లీ డేస్లో షార్ట్ ఫిల్మ్ చేశాను. డైరెక్టర్ కోసం వచ్చాను. డైరెక్షన్ డైరెక్టర్ గారి ఎక్సలెంట్ ఫ్యాంటాస్టిక్. టెక్నికల్గా సౌండ్ డిజైన్ కానీ సినిమాటోగ్రఫీ కానీ మ్యూజిక్ కానీ యాక్ట్రెసెస్ పర్ఫార్మెన్స్ కానీ నెక్స్ట్ లెవెల్. ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్కి కావాల్సిన వనరులు నిర్మాత గారు ఇచ్చారు. అలాంటి నిర్మాత దొరకడం డైరెక్టర్ గారు కిషన్ కడిగిన గారు అదృష్టం కూడా. సూపర్ సినిమా మస్ట్ వాచ్. 3.5 రేటింగ్.